అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భర్త, భార్య, బిడ్డలు నిన్ను ఎక్కడ వరకు చూడాలో అక్కడ వరకే చూస్తారు. కానీ లిమిట్ దాటి, పరిధి దాటి నీకు తోడై ఉండేవాడు నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఫోన్ చేసి చెప్తుంది, ఒక రోజున మంచిగా ఉన్నాడండి నా భర్త పగలంతా కూడా, రాత్రి పండుకునే ముందు కూడా చాలా చక్కగా మాట్లాడాడండి. తెల్లవారే లేపుతా ఉంటే లేవటం లేదండి, ఊపిరి లేదండి నా భర్తలో. వెళ్ళిపోయాడండి నన్ను వదిలిపెట్టి అని గుండెలు బాదుకుంటా ఉంది. నేను అన్నాను, ఒకరి ముందు ఒకరి వెనకాల, సమయం రాగానే చెట్టు మీద పండు ఏ విధంగా అయితే రాలుతుందో మనిషి జీవితం కూడా అంతేనమ్మా. మనుషుల మీద హోప్స్ పెట్టుకుంటే విడిచి వెళ్ళిపోతారు. యుగములకు సజీవుడైన దేవుని మీద హోప్స్ పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తున్నానంటే, ఊపిరి, మనిషి జీవితం, మనిషి పుట్టక, మనిషి యొక్క ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయించిన కాలము ప్రకారమే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి నుండి, మన నుండి వెళ్ళిపోక నిలిచి ఉండునుగాక. రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు శ్రమలో ఉంచి విడిపించి కాపుదలిచ్చి భద్రపరచునుగాక. ఆయన చల్లని నీడలో నీకు కృపను ఇచ్చునుగాక. ఆయన మెల్లని స్వరము నీకు నిత్యము నీ దగ్గరికి వచ్చునుగాక. నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎడారి లాంటి బాధలు మీకు తొలగిపోతున్నాయా, తొలగిపోవటం లేదా? ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రమలు తొలగిపోయాయా, తొలగిపోలేదా? నేను ఒకటి అడుగుతున్నానండి, ఏమనుకోపోకండి. ఇంకా ఎవరైనా ఐగుప్తు లాంటి చెరలలో ఉన్నారా? చెరల్లో, వదులుకోలేని చెరల్లో ఎవరైనా ఉన్నారా? పట్టుకొని ఉన్నారా? ఇంకా నువ్వు ఐగుప్తులో ఉన్నంత కాలము నీకు మరణ వేదనే, ఐగుప్తులో ఉన్నంత కాలం టెన్షన్ వాతావరణమే, ఐగుప్తులో ఉన్నంత కాలము ఆందోళనే, ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా ఆలోచనే, ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా నీ మైండ్ డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది, ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా నీ ఆలోచన పక్క త్రోవలకు వెళుతూనే ఉంటుంది, ఐగుప్తులో ఉన్నంత కాలం కూడా నీకు నెమ్మది కలిగి ఉండదు. నువ్వు నిద్రపోలేవు, కూర్చోలేవు, దైవజనుల దగ్గరకు వచ్చి మాట్లాడలేవు, ప్రార్థన చేయలేవు, మోకాళ్ళు వేయలేవు. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వానికి సాదృశ్యము. నువ్వు బానిసత్వం అయిపోయి దేనికన్నా బానిస అయిపోయి ఉన్నావేమో, దాన్ని ఇప్పుడే విడిచిపెడితే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇక విడవను, నీ యొద్దే నిలిచి ఉంటా. ఆమె చెప్పండి, హల్లెలూయా. వెనక ముందు నీకు ఆవరించి ఉంటా, చల్లని నీడనిస్తా, ఆశీర్వాదకరమైన త్రోవలో నడిపిస్తా, నీ పాదములకు రాయి తగలకుండా నా తోటలని నిలవబెడతా, అంధకారములో పడిపోకుండా నా వెలుగును నీకు ఇస్తా. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు కావాలా, కానాను కావాలా? గుండెకాయ మీద చేసుకొని చెప్పాలా? నిజంగా గుండెకాయలు మీకు ఉంటే, గుండెల్లో ధైర్యం ఉంటే దయచేసి మీ మొబైల్ ఆఫ్ చేయండి. దానికి కాదు గుండెకాయలు ధైర్యం, కానీ మీకు నిజంగా గుండెకాయలు ఉంటే, గుండెల్లో ధైర్యం ఉంటే, నేను కానాను కావాలన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. నానాను కాదు, నానానండి అన్నట్టు కాకుండా ఏంటది, కానాను కావాలా? కానాను కావాలంటే నీ కాపుదల కావాలా? మంచిగా పంట పండితే కరువుడు ఊరుకుంటాడా? కంచెలు దాటి మరి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంట్లో ఎంతమంది దోమల బ్యాట్లు ఉన్నాయి? ఏం చేస్తారు? దోమల బ్యాట్తో ముఖం మీద కొట్టుకుంటారా, దోమలు కొడతారా? దోమలు కొడతారా, మీ మొక్కల మీద కొట్టుకుంటారా? ఎందుకని? పిల్లోళ్ళు పడుకుంటే అమ్మ ఆడేటరా చిన్నోడేడి ఉండా దోమల బ్యాట్ పట్టుకొని ఏం చేస్తారు? పిల్లోళ్ళు పడుకుంటే పద్దాకి ఇసురుతూ ఉంటారు. ఆడి మీద ఓలి కుడితే, మా పిల్లోడికి ఏదన్నా జ్వరం వస్తే, హాస్పిటల్లో బాల్ అయితే, వామ్మో అది బాధ పడలేం పాస్టర్ గారు అని తెల్లవారు నిద్రపోకుండా ఇసురుతూనే ఉంటారు. అవునా కాదా?
నీ కొడుకుని ఎలా కాపాడుకుంటున్నావు నువ్వు? దోమల నుంచి, ఈగల నుంచి, లోకం నుంచి. అలాగే నీ దేవుడైన యెహోవా కూడా అంట ఈ రోజు నుంచి అంట మీ యొద్ద నిలబడి అంట పగలు మేఘస్తంభమై అంట రాత్రి అగ్నిస్తంభమై ఉండంట మీ యొద్దే నిలిచి ఉండంట. అక్కడ డేట్ ఇలా నేను ఈరోజు వెళ్ళిపోతానని చెప్పలా, నిలిచి ఉంటా. ఆమేన్. సదాకాలము నీతో నేను ఉంటా, రాకడ వరకు నీ దగ్గర నిలబడిపోయి ఉంటా. నీవు వెళ్ళవలసిన త్రోవలు నేను బోధిస్తా, నువ్వు తినవలసిన తిండిని నీకు అనుగ్రహిస్తా, ఆకాశం నుండి మన్నాని కురిపిస్తా, చికముకు రాతి బండల నుంచి నీటి మడుగులు నీకు ఇస్తా. హల్లెలూయా. ఆయన ఉంటే ఎన్ని సౌకర్యాలునండి. సమయం రావాలి దేనికైనా. నువ్వు అనుకుంటున్నావేమో ఇజ్రాయేలీలంట ఐగుప్తు దేశంలోనంట యెహోవాకంట ఎక్కెక్కుపడి మొరపెట్టారంట. ఈపు పగిలిపోతుంది, అక్కడ కాళ్ళు బొబ్బలు వచ్చేస్తున్నాయి, భయంకరమైన వేదన కలుగుతుంది. మమ్మల్ని రక్షించేవాడు లేడా? ఐగుప్తులో మేము బతికున్న వారికంటే చచ్చిన సమాధులే ఎక్కువ ఉన్నాయి అయ్యా, మేము చచ్చిపోయేటట్టున్నామయ్యా అని మొరపెడుతుంటే దేవుడు మోషే ద్వారాగా వారిని నడిపించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తున్న ఒక దైవ సేవకుడిగా నువ్వు కానాలు లాంటిది అనుభవించాలి అంటే కొన్ని తప్పదు, కొన్ని అనుభవించక తప్పదు, కొన్నిటిలో సాగిపోక తప్పదు, నిలబడక తప్పదు. దేవుని కార్యము చేసే అంతవరకు, ఆయనని పక్షమును ఉండే అంతవరకు కూడా నీవు దేవుని వైపే చూడాలా. ఆమె చెప్పండి. ఇక మొదలవుద్ది. ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీ నుండి వెళ్ళిపోక దేవుడు నిలిచుంటానని మాట ఇచ్చాడు. మరి మీరు కూడా 2 మాటలు ఇస్తారు నాకుగా దేవునికి 2 మాటలు ఇస్తారా? నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా అంటే శత్రువు సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకి మొరపెట్టిరి. ఎనకంట ఫరో సైన్యాన్ని వెనకాల ఎలా వస్తున్నారు వాళ్ళు? శత్రువు ఎలా వస్తాడు? నెమ్మదిగా వస్తాడా? ఎలా వస్తాడు? తరుముతూ వస్తున్నాడు. ఎందుకు తరుముతున్నాడు? వీళ్ళని పట్టుకోవాలని. ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు? మరలా వీళ్ళని బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోవాలని, వీళ్ళని చంపేయాలని, వీళ్ళని పీకమే కాలేసి తొక్కి నలిపేయాలని, వీళ్ళని విచ్ఛిన్నం చేసి, వీళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, వీళ్ళని రోడ్డు మీద పడేసి, వీళ్ళ బానిసత్వానికి అప్పగించి వీళ్ళ బతుకులు లేకుండా చేస్తామని తరుముతున్నాడు వాడు. ఎవడాడు? శత్రువు. నువ్వు కూడా అంటుంటావు అప్పుడప్పుడు, ఏంటి పాస్టర్ గారు ఈ తరుముడు ఏంటి? పరిగెట్టలేకపోతున్నామండి, శ్రమల్లో ఈదలేకపోతున్నామండి, చెట్టేయలేకపోతున్నామని పెద్ద ఉపమానాలు చెప్పడం కాదు. కోడితే వెనకెళ్ళిపోవాలడు. ఆమె చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా భయపడతావా? మాట్లాడరే. భయపడమని చెప్పండి అమ్మా. నేను భయపడను, ఎందుకంటే నాకు పక్కన నా దేవుడు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేవాడు కాదు, ఆయన నా దగ్గరే ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వింటున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలిగిన వాడు ఆయన, నీ కథ మొత్తం మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నవంబర్ నెలలో వచ్చే ప్రతి మాట 2026 అంతా కూడా నడిపించబోతుంది. ఇది నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆస్వాదించబడబోతున్నారు. మీ భుజాల మీద వేసుకొచ్చే పనులు పక్కోడు సపోర్ట్ కావాలా, అంత బరువులు రాబోతున్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నిజం చెప్తున్నా, అసలు వాళ్ళు నేను మీ ముందుకు రాలేనుకున్నా, ఇలా తలకాయ ఉంచితే ఆరిపోతున్నాయి.
అసలు నాకు నెమ్మది లేదు, రాత్రంతా కూడా మెలుకు, నిద్ర లేదు, విపరీతమైన హెడేక్, జలుబు, దగ్గు. అమ్మగారు కూడా అదే పరిస్థితి. కానీ అయ్యా రేపొద్దున్న వాక్యం చెప్పాలయ్యా, నాకు శక్తి నీవు ప్రభు, పిల్లలు ఆశతో వస్తారయ్యా అని రాత్రి ఏడిస్తే నా ప్రభు నాకు ఇప్పుడు తోడై ఉన్నాడు. ఈ రోజున నీవు అనేక రీతులుగా రక్షణ పొంది లేపబడుతున్నావే, ఆశీర్వదించబడి లేపబడుతున్నావే, దీవెనలతో లేపబడుతున్నావే, కష్టకాలంలో లేపబడుతున్నావే. కార్యము జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా? హల్లెలూయా. శత్రువుకి భయపడుతున్నావు తప్ప దేవునికి భయపడు. హల్లెలూయా. అక్కడ చూడండి, మిక్కిలి భయపడి యెహోవాకి మొరపెట్టిరి. శత్రు సైన్యము తరుగుతా ఉంది, ఈటెలు ఇసురుతా ఉంది, బాణాలు వస్తున్నాయి. వింటున్నారా? జాగ్రత్త. నీ వెనకాల తరుముతున్నది ఒక సాతానైతే నీ ముందు నీ వెనక నిలబడేది నా దేవుడై ఉండబోతున్నాడు. ఈ నెలలో, ఈ రానున్న దినాలలో దేవుడు నిన్ను కాపాడడానికే వెనక ముందు నిలబడబోతున్నాడు. చుట్టుపక్కల వ్యాపించబోతున్నాడు. నీ కుటుంబం చుట్టూ కంచె వేయబోతున్నాడు. నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలా? మొర్రపెట్టు చాలు. ఏం చేయాలా అంటే ఏంటి అంటే ప్రార్థన చేయటం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇవాళ నీకు కలిగిన పరిస్థితి యందు నువ్వు మొర్రపెట్టుము. హల్లెలూయా. మొర్రపెట్టినప్పుడు శ్రమలో నుండి విడిపించి, శత్రువు వెనకాల తరుముతున్నా, మనుషులు తరుముతున్నా, రోగాలు తరుముతున్నా, ఆర్థికాలు తరుముతున్నా, అప్పులోడు తరుముతున్నా, మేఘస్తంభమై నేను దాచేస్తాడంట దేవుడు. ఆమె చెప్పండి. అగ్నిస్తంభమై దాచేస్తాడంట. ఫరో పరిగెట్టుకుంటూ ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కానీ ఇజ్రాయేల్ కనపట్ల. ఆమె చెప్పండి. వెతుకుతున్నాడు, ఎక్కడున్నారో? బానిసలారో. మేము బానిసలం కాదిక, మేము దేవుని కుమారులమిక. ఇక మేము బానిసలము కాదు. చెప్పండి. సాతానుకు మేము బానిసలము కాదు, పాపానికి మేము బానిసలం కాదు, లోకానికి మేము బానిసలం కాదు. అందరు చెప్పరే. మేము మనుషులకు బానిసలం కాదు, లోక సంబంధమైన కార్యక్రమాలకి బానిసలం కాదు. దేవుని కుమారులం, దేవుని బిడ్డలం. చల్, మమ్మల్ని చూడలేవు నువ్వు అన్నారు వాళ్ళు. ఎందుకు? మా దేవుడు కప్పుకున్నాడు మమ్మల్ని. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని సరౌండ్ చేసినాడు. మా దేవుడు మమ్మల్ని నీకు చేతుకు చిక్కకుండా దాచినాడు. మా దేవుడు ఎతికినాడు. ఎర్ర సముద్రం 2 ముక్కలైంది. అవతల బట్టికి వెళ్ళిపోయినారు ఆయన ప్రజలందరూ. ఫరో చూస్తూనే ఉన్నాడు. ఏంది మిరాకిల్? నా చేతికి చిక్కకుండా తీసుకుపోయినవా? వింటున్నారా? దేవుడు సాతాను చేతికి నిన్ను చిక్కకుండా దాచునుగాక. ఎందుకు? ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన రెక్కల కిందకి నువ్వు వచ్చినప్పుడు. చాలామందికి ఉన్న అలవాట్లు ఏంటి తెలుసా? ప్రార్థన చేయరు. సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. అంటున్నానని వేరేలాగా అనుకోకండి. కానీ పండుకుంటాకి సమయం ఉంటుంది, బజార్లో బాతాకానికి సమయం ఉంటుంది, ఫంక్షన్లకి సమయం ఉంటుంది, సెల్ ఫోన్ నొక్కడానికి ఇంకా సమయం ఉంటుంది. ప్రార్థన చేయడానికి సమయం లేనప్పుడు నువ్వు ఎలా కాపాడబడతావు? దేవుడు నిన్ను విడిచిపెట్టాడని మాట్లాడతావే, ఈజీగా 10 మందిలో పట్టుకొని పరుగు తీస్తున్నావే దేవుంది. నువ్వు చేసే క్రియలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా? దేవుని బిడ్డగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవునితో నువ్వు నడవగలుగుతున్నావా? దేవునితో సహవాసం చేయలేని వాడు కాపాడబడడు. మొర్రపెట్టేవాడే కాపాడబడతాడు.
మొరపెట్టేవాడు 2026 సంవత్సరంలో ఉన్నతమైన స్థానాలు ఎక్కబోతున్నాడు. రాసుకో ఈ మాట. దేవునికి మొరపెట్టే యవనస్తుడు దానియేలులాగా లేపబోతున్నాడు. దేవునికి మొరపెట్టే యవనస్తురాలు ఎస్తేరులాగా లేపబడబోతున్నది. దేవునికి మొరపెట్టే ఎవరైనా, ఏ పెద్ద వ్యక్తి అయినా, ఏ చిన్న వ్యక్తి అయినా, గృహిణి అయినా ఉన్నతమైన స్థానంకి ఎక్కించబోతున్నాడు దేవుడు. నా దేవుడు మొరపెట్టేవాడే దీవించబడబోతున్నాడు. మొరపెట్టేవాడే ఆశీర్వదించబడబోతున్నాడు. మొరపెట్టేవాడే అదిగో దావీదు వలె సింహాసనాన్ని ఎక్కబోతున్నాడు నా దేవుడు, ఎక్కించబోతున్నాడు నా దేవుడు. నువ్వు మొరపెట్టకపోతే దావీదు నాన్నలేమో గుట్ట దగ్గర సైన్యంలో ఉన్నారు, దావీదేమో సింహాసనం మీద ఉన్నాడు. ఒకటే కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా. బట్ దావీదు కొమ్ము హెచ్చించబడింది, దావీదు అన్నలు తొక్కబడ్డారు. తేడా, దావీదు ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టేవాడు, దావీదు అన్నలు యుద్ధంలో కత్తులు తిప్పేవాళ్ళు. జాగ్రత్త, రానున్న దినాల్లో దేవుడు నీకు కంచె వేయాలని ఆశపడుతున్నాడు. యోబు గురించి సాతానుగాడు అంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, యోబుకి, తనకు పిల్లలకు, తన కుటుంబానికి కంచె వేసితివి కదా, నేను ఎలా వెళ్ళగలుగుతా? నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె వేయబడాలంటే నీవు చేయవలసిందల్లా కూడా ఒకటే, మొరపెట్టడం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసేవాడేమో ఆశీర్వాదాలు పొందుకుంటాడు, ప్రార్థన చేయని వాడేమో లాసులు పొందుకుంటా ఉంటాడు. జీరోలు వస్తూ ఉంటాయి. ఆ జీరోలు పక్కన 1 ఉండదు, 2 ఉండదు, 3 ఉండదు, అన్నీ జీరోలే ఉంటాయి. వింటున్నారా? ఒక నోటు మీద నెంబర్ లేకపోతే ఆ నోటుకి విలువ ఉండదు, ఆ నెంబరే దేవుడై ఉండాలా. వింటున్నారా? నీ దగ్గర ₹1,00,000 నోటు ఉందనుకో, 5 సున్నాలు ఉన్నాయి, కానీ పక్కన 1 లేకపోతే ఆ నోటికి విలువ ఉందా? పొయ్యిలో పెట్టడానికి కూడా పనికి రాకుండా పోతుంది అది. ఆ ఒకటే నా దేవుడై ఉండాలా, అది ప్రార్థన అయి ఉండాలా. హల్లెలూయా. ఏ స్థితిలోనైనా మొరపెట్టేవారిగా ఉండాలా. ప్రార్థన చేయకుండా దైవజనుడు చూడకపోవచ్చు, దైవజనురాలు చూడకపోవచ్చు, నీ ఇంటికి వచ్చి చూడకపోవచ్చు, నా దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ ప్రార్థన లోతును చూస్తున్నాడు. వింటున్నారా? అన్న అందరికి కనపడేట్టు ప్రార్థన చేయలే. వింటున్నారా? యాకోబు అందరూ చూడాలని చుట్టుపక్కల జనాలు పరుచుకొని ప్రార్థన చేయలే. మోషే అందరి ముందు ప్రార్థన చేయలే. కానీ దేవుడికి కనపడింది ఆ ప్రార్థన, దేవుడు విన్నాడు ఆ ప్రార్థన, దేవుడు చేశాడు కార్యం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు నీ ప్రార్థన లోతు ఎంత ఉందో కొలుసుకో. ఇక్కడ కొలుసుకో. ఆయన వెళ్ళిపోక నీ దగ్గర మేఘస్తంభమై, అగ్నిస్తంభమై నిలిచి ఉండాలి అంటే నీ దగ్గరే ఉండాలా, ప్రార్థన ఉండాలా. ఇక్కడ ఉద్యోగాలు చేసి ఎంతమంది ఉన్నారు చేతులు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎత్తరేంటి? దేవుడు ఇచ్చిన వాళ్ళు కూడా ఎత్తుకోలేకపోతున్నారా? ఓయమ్మా. వ్యాపారాలకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు? కూలి పనులకి వెళ్ళి ఎంతమంది ఉన్నారు? సొంత వ్యాపారం ఎత్తండి, అందరూ. ఇది అందరూ ఎత్తాలా, అన్ని పనులు చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్, యూనివర్సిటీస్కి ఒక టైం ఉంటుందా, ఉండదా వాళ్ళకి? సార్ మీరు టయానికి వెళ్ళకపోతే ఊరుకుంటారా? ఏమంటారండి? మీరు ఇంటికాడ ఉంటే బెటర్ అనుకుంటా, బాయ్ బాయ్, సీ యూ, టాటా అంటారనరా? ఏమా మిమ్మల్ని బ్యాంక్ ఎంప్లాయ్ మిమ్మల్ని ఏమంటారు? అబ్బా మా తల్లి నువ్వు కాబట్టి ఈ టయానికి వచ్చా, రా తల్లిని వెల్కమ్ వేస్తారా? వెల్కమ్ వేస్తారా? ఏమా మీకు వెల్కమ్ బోర్డు మెళ్ళేసి లోన్ తీసుకెళ్తారా? ఏమా నీకు తల్లి స్కూల్కి కానీ కాలేజీకి కానీ లేట్కి వెళ్తే ఆహాహా వచ్చిందమ్మా బంగారు తల్లి రా అంటారా? ఒక టైం లేకపోతే నిన్ను 100 మంది వేరేలాగా చూసి హీనంగా మాటలతో నిన్ను గాయపరుస్తారు. అందుకేం చేస్తావు? సర్దిబువ్వైనా క్యారేజీలో పెట్టుకొని పరిగెడతావు టయానికి. ఒకవేళ బ్రష్ కూడా దారిలో బండి మీద చేసుకుంటూ పోయేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్టలు బస్సులో మార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టెన్షన్, ఉద్యోగం పోతే భవిష్యత్తు పోద్ది, కానీ ప్రార్థనకు మాత్రం ఒక టైం ఉండదు. నేను చెప్తున్నా, ఉద్యోగం పోతే ఉద్యోగం వద్దాం, కానీ ప్రార్థన పోతే జీవితంలో పైకి రాలేవు. నిజం. ప్రార్థనగానే పోగొట్టుకుంటే ఇక ఎదగడం కష్టమే. ఆ మరుగుజ్జు మొక్కలు కొన్ని ఉంటాయి, కింద ఉన్నాయి చూడండి, బోనసే మొక్క అని ఉంటుంది. అది అక్కడే ఇంతలా ఉబ్బుద్ది తప్ప పైకి రాదు.
కొన్ని మొక్కలు ఉంటాయి సవ్వన ఎదుగుతాయి, మంచి కాయలు కాసేస్తూ ఉంటాయి. ఈ మరుగుజ్జు మొక్క ఇంతలా ఉంటాయి కాయలు, తెలుసా? మీరు ఇప్పుడు చూసారా? హైదరాబాద్లో ఉంటుంది సైన్స్ పార్క్ ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. మొదలు చూస్తేనేమో దగ్గరికి ఎంత తెల్లడిపి ఉంటుంది, కాయ చూస్తే ఎంత ఉంటుంది. ఆ కాయ తింటానికి పనికిరాదు, ఒలవడానికి పనికిరాదు. కొన్ని అంతే ఉంటాయి. కొన్ని ఎన్ని సంవత్సరాలు చూసినా కూర్చొని లావు అవడం తప్ప ఉపయోగం ఉండదు. అంటున్నారా? క్రైస్తవుడు అంటేనే ప్రార్థించేవాడు. ఆమేన్. ప్రార్థిస్తేనే దేవుడు రానున్న సంవత్సరాలు వెళ్ళిపోక నీ పక్షమున నిలబడతాడు. హల్లెలూయా. మొరపెట్టగలిగితే దేవుడు నీ యొద్ద నిలిచిపోతాడు. ఆమేన్. రెండవ మాట చెప్పి ముగించేస్తా, ఎక్కువ తీసుకుంటాయి. నిర్గమకాండం 33వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదవండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని మాట చొప్పున చేయువాడు దేవుని వలన కాపాడబడతాడు. హల్లెలూయా. అమ్మా రే, అటుపోతున్న వాడికి ఇటుపోంటే నేను ఇటే పోతా. ఏంట్రా తింటున్నావేంట్రా? తినకూడదు. తింటే ఏమైద్ది? అది చూస్తున్నావేంట్రా సెల్ ఫోన్లో? చూడొద్దు ఏంటి? నేర్చుకోవద్దా ఏంటి? వాళ్ళింటికి అక్కడికి పోయేవారా? వెళ్తే తప్పేంటి? మందిరానికి వస్తున్నావా? రాని వారం. దేవుడు ఏదైతే చెప్పాడో అది తప్ప నువ్వేది చేసినా దేవుని పక్షం నిలబడ్డంతే. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండాలి అంటే ఇది చేయొద్దు అంటే ఇది చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది ముట్టొద్దు అంటే ఇది ముట్టొద్దు, ఇది తాకొద్దు అంటే తాకొద్దు.